చూడాలని చూస్తున్నారు ఏదో. వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మల్లో చూపిస్తారు ఎలా చేయాలో, లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ లోడ్ అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు, అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు సొంత ఎందుకయ్యా? నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారిక్ చేతి ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో నువ్వు ట్రాక్ పరంగా 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను, నువ్వు వెళ్ళు. ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో రైట్ వెళ్ళమాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు, నడుచుకుంటూ రావచ్చు, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయ్, బీనీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి, వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్, ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు ఆర్డర్సే ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టించమంటారా, బెడ్రూమ్ లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో, దా ఈ మంచిది దాగు. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి, ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి, మా ప్రజల కోసం. వాట్ ప్రజా దృష్టి! ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్మెన్, హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. వాట్ పొలైట్నెస్! ఆగండి.
ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకు ఒక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు ఈ వెధవ ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషన్. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. నీలాంటిదెవరో జెండు బాంబు కూడా అద్దంలో చూసుకుంటూ రాసుకుంటుందట. నోరు ముయ్యరా బేవర్స్. ఏంటి ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఓహో, పెట్రోల్ ప్రాబ్లమా? నా సంగతి ఎందుకులే గాని, ఇంతకీ తమరెక్కడికి? గుడికి వస్తావా? అయినా నీకు అలాంటి మంచి అలవాట్లుంటే ఎప్పుడో బాగుపడుండేవాడివి. ఏ కృష్ణ, ఆగవే, నేను కూడా వస్తాను. నువ్వా? గుడికా? నేనా? కాలేజా అని సంతూర్ సోపియాడ్ల ఏంటా ఆశ్చర్యం? గుడికే. నీకు తెలుసో లేదో, నీకంటే ఎక్కువ సార్లు నేనే గుడికి వెళ్తుంటాను. సర్లే రారా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం లక్ష్మీక్షేణ సముద్రాదితనయం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్త దేవరితాం లోకైక దీపాంకురాం శ్రీమన్నంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రం త్రైలోక్య కుటీరీం సరసిజం వందే ముకుంద ప్రియం లక్ష్మీ సరసిజం వందే ముకుంద ప్రియాం. డాక్టర్ గారు అర్జెంటుగా 100 కొట్టండి. గుళ్ళో పూజలు చేసుకుని నన్ను పట్టుకుని డాక్టర్ అంటావేటయ్యా బాబు? చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలే, అప్పిచ్చువాడు వైద్యుడు అని, అందుకే 100 కొట్టు. నా వల్ల కాదయ్యా, ఇంత పొద్దునే అంటే ఎలా? నాకు అనవసరం. మొన్న తీసుకున్న 100కి 20 వడ్డీ కల్పించానా? ఇచ్చావు. ఇప్పుడు అంతే, నాకు అర్జెంటుగా కావాలి. నా వల్ల కాదయ్యా మగడా. గుళ్ళో బూతులు మాట్లాడతావే, పక్కన లేడీ భక్తులు ఉన్నారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కిటి, పేరు? వందన. వందన నామదేశ. ఏంట్రా ఇంతసేపు పూజారి గారితో? ఏం లేదే గురుగారు, ఎంతకాలం ఈ పూజారి పోస్టులు ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో బ్యాంక్ లోన్ తీసుకుని సొంతగా గుడి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఓ సలహా ఇచ్చాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అంతే, దెబ్బకి థ్రిల్ అయిపోయి ఇదిగో ఈ 100 ఇచ్చాడు. ఛీ, పూజారి దగ్గర కూడా అప్పేనా? ఓసి పిచ్చి మహా, ఆయనే మన ఏటీఎం కార్డ్, అంటే ఎనీ టైం మనీ. ఇప్పుడెందుకు అరిచావు? ఆ అరుపులో డెప్త్ నీకు అర్థం కాదులే. చింతకు ఏ రాజా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన, క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి ఆయన, మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. మరి దీనికి ఇరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. నువ్వా ఎరా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుకో, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటుందిగా. చెక్కేయడం దగ్గర
4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉండగా ఏంటి సార్ హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్ ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు. నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? పక్కింటి వాటికి లైన్ వేస్తుంటారు. జీతం ఎంత సార్? నవీన్ చాలే ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్న. ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఏం చేస్తుంటాడో? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. అబ్బో, అంత పెద్ద గుణానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్న లాంటి అన్నలేంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం